హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఒక ముఖ్యమైనటువంటి పని గురించి అయితే చూడబోతున్నామండి. ఒకటి కాదు, రెండు పనుల గురించి మనం చూడబోతున్నాం. ఒకటేమో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే బకింగ్హామ్ కెనాల్ని క్రాస్ అవుతుందో అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు, స్టీల్ బ్రిడ్జు. దాని గురించి అందరికీ తెలిసిన విషయమే. దాని దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తాం. మరియు ఇంకొకటేమో ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే కొండవీడు వాగుని క్రాస్ అవుతుందో ఆ ప్రాంతంలో కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తున్నారు. ఆ బ్రిడ్జినే ఈ స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీ బ్రిడ్జి అంటారు. ఆ బ్రిడ్జి పనులు కూడా చూద్దాం. ఇప్పుడైతే మనం స్టీల్ బ్రిడ్జి పనులని చూస్తూ ఉన్నామండి. ఈ స్టీల్ బ్రిడ్జి పనులలో ప్రధానంగా మనం చెప్పుకునేటువంటి అప్డేట్ ఏంటి అంటే, 2 వేస్గా నిర్మాణం చేసేటువంటి ఈ స్టీల్ బ్రిడ్జి నిర్మాణం ఒక వే అయితే దాదాపుగా పూర్తయిపోయిందండి. ఇదిగో మనం చూస్తున్నాం. ఇక్కడ స్లాబ్ కూడా వేశారు, సిమెంట్ వర్క్ కూడా చేశారు. అలాగే బ్రిడ్జ్ అప్రోచ్ పనులు కూడా చకచకా జరుగుతూ ఉన్నాయి. అదిగో చూడవచ్చండి. ఇంకొక వేలోనేమో ఇదిగోండి, రెండో వేలో స్లాబ్ వేయడం కోసం ఐరన్ వర్క్ అయితే చకచకా జరుగుతుందని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చండి. చూడొచ్చు, ఇదిగో ఇదంతా కూడా ఐరన్ వర్క్ జరుగుతూ ఉంది. ప్రధానంగా ఉన్నటువంటి అప్డేట్ ఇదండి. స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఇంకా రెండో వేకి సిమెంట్ వర్క్ అయితే, కాంక్రీట్ వర్క్ అయితే మొదలు కాలేదు. ఇక తర్వాత మనం స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీ బ్రిడ్జ్ అయినటువంటి ఇదిగోండి ఈ E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే కొండవీడు వాగు కాలువని క్రాస్ అవుతుందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం చేస్తున్నారని మనం చెప్పుకున్నాం కదా. అక్కడ పనులైతే ఇదిగోండి ఈ విధంగా జరుగుతున్నాయి. ఇది బ్రిడ్జి అప్రోచ్ పిల్లర్ అండి. రోడ్డు వర్క్ కూడా జరుగుతూ ఉంది. E3 సీడ్ యాక్సిస్ రోడ్డుకి సంబంధించి వర్క్ కూడా ఇదిగో మనం ఇక్కడ చూడొచ్చు. గడ్డర్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. ఇదిగోండి ఇక్కడ ఒక 2 గడ్డర్లని పిల్లర్స్ పైకి ప్లేస్ చేశారు, మొత్తం లిఫ్ట్ చేసి పెట్టారండి. ఇదిగో ఇక్కడ 2 గడ్డర్లు మనం చూడొచ్చు. 2 పిల్లర్లు పూర్తయిపోయాయి. వాటిపైకి 2 గడ్డర్లని లిఫ్ట్ చేసి పెట్టారు. ఈ భారీ క్రేన్ సాయంతో చూడొచ్చు. పనులైతే ఈ విధంగా జరుగుతున్నాయి. దాని తర్వాత పిల్లర్ నిర్మాణం కూడా పూర్తయిపోయిందండి. మొత్తం ఈ ప్రాజెక్టులో ఈ బ్రిడ్జిలో 8 పిల్లర్లను అయితే నిర్మాణం చేస్తున్నారు. ఈ 8 పిల్లర్లలో 5 పిల్లర్లు పూర్తయిపోయాయి. మరియు ఇంకొక 3 పిల్లర్లేమో భూగర్భంలో జరిగేటువంటి పని, పైలింగ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. ఇక పైన మాత్రమే కొద్దిగా మిగిలింది. అది బ్రిడ్జి పిల్లర్ని పైన నిర్మించవలసి ఉంది. ఇంకా అది కూడా అయిపోయినట్టయితే 8 పిల్లర్ల నిర్మాణం పూర్తవుతుంది. బ్యాలెన్స్ 3 పిల్లర్ల నిర్మాణం చేస్తూనే ఇక్కడ గడ్డర్ వర్క్ కూడా మొదలు పెట్టారండి. ఇదిగో స్టీల్ గడ్డర్లు ఇవన్నీ. ఇది కూడా సేమ్ అండి. స్టీల్ బ్రిడ్జిని ఏ విధంగా నిర్మాణం చేశారో అదే విధంగా NCC కంపెనీ వారు మరియు భీమా కంపెనీ వారు ఈ ప్రాజెక్ట్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. చూడొచ్చు, ఒకవైపున స్టీల్ బ్రిడ్జిలో గడ్డర్ వర్క్ అంతా నిర్మాణం పూర్తయిన తర్వాత ఇక్కడ గడ్డర్ వర్క్ని అయితే ప్రారంభించారు. ప్యారలల్గా జరుగుతుంది. ఒకవైపునేమో పిల్లర్ల నిర్మాణం, ఒకవైపు ఏమో గడ్డర్ల నిర్మాణం కూడా జరుగుతూ ఉంది. అయినా కానీ మనం ఈ బ్రిడ్జి గురించి పూర్తిగా ప్రతి పిల్లర్ దగ్గర కూడా ఏ విధంగా నిర్మాణం జరుగుతుందో చూద్దాం. మనం ప్రధానంగా చూడవలసింది గడ్డర్ నిర్మాణం అండి. 2 గడ్డర్ల నిర్మాణం చేశారు కదా, అవి చూసిన తర్వాత మిగతా పిల్లర్ వర్క్ను కూడా చూద్దామండి. ఇదే ప్రాంతంలో ఏదైతే కొండవీడు వాగు ఎత్తిపోతల పంపింగ్ హౌస్ కూడా ఇక్కడ పక్కనే రాబోతుందండి. దానికి సంబంధించినటువంటి సాయిల్ టెస్ట్ పనులు కూడా పూర్తయిపోయాయి. అతి తొందరలో ఆ పంపింగ్ హౌస్కు సంబంధించిన పనులు కూడా మొదలవుతాయి. ఇదిగోండి ఇక్కడ ఒక పిల్లర్ అయితే పూర్తిగా నిర్మాణం జరిగింది. ఈ బ్రిడ్జ్ మొత్తం పొడవు 280 మీటర్ల పొడవు అయితే ఉంటుందని అక్కడ ఉన్నటువంటి సైట్ ఇంజనీర్ చెప్పడం జరిగిందండి. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు 2 గడ్డర్లకి సంబంధించినటువంటి వర్క్. మనం ఇప్పుడు బ్యాలెన్స్ పిల్లర్ వర్క్ అయితే చూస్తూ ఉన్నామండి. ఇదిగో ఈ విధంగా పైలింగ్ వర్క్, భూమి లోపల జరిగే పైలింగ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. చూడొచ్చు, పైకల్లా కూడా నిర్మాణం చేసుకొని వచ్చారు. ఇక పైన మాత్రమే మిగిలింది. అది కూడా పనులు జరుగుతూనే ఉన్నాయండి. ఇదంతా కూడా తెల్లగా ఉన్నదంతా కూడా కొత్తగా కాంక్రీట్ వేశారు. ఇదంతా చూడొచ్చు పనులు ఏ విధంగా జరుగుతున్నాయో. ఇదిగో ఇటువైపునే మనం ఇటు చూస్తున్నాం కదా, ఇటువైపునే పంపింగ్ హౌస్ రాబోతుంది.
నిజంగా అండి, మనం చూస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జు మరియు ఇదిగో ఇక్కడ ఈ కనెక్టివిటీ బ్రిడ్జ్ నిర్మాణం ఏదైతే ఉందో, అసలు ఈ బ్రిడ్జి పనులు శరవేగంగా చాలా వేగంగా జరిగాయని మనమైతే చెప్పుకోవచ్చండి. ఇదిగో ఈ విధంగా అయితే పనులు జరుగుతున్నాయి. ఇక్కడ ఒక అరటి తోట ఉంది. ఆ అరటి తోటని తొలగించిన తర్వాత పనులైతే మొదలవుతాయి పంపింగ్ హౌస్కు సంబంధించి. ఇక తర్వాత ఇంకొక పిల్లర్ దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ కూడా పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఇదిగో ఈ విధంగా భూమి లోపల పైలింగ్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. పూర్తయిన తర్వాత ఈ విధంగా పైకంతా కూడా నిర్మాణం చేసుకుంటూ వచ్చారు. ఇక పైన మాత్రమే పిల్లర్ వర్క్ మిగిలిందని మనం చెప్పుకోవచ్చు. ఇదిగో ఇక్కడ పనులన్నీ కూడా కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఇదేనండి కొండవీడు వాగు కాలువ. ఈ కాలువ పైనే ఈ పెద్ద బ్రిడ్జిని 280 మీటర్ల భారీ పొడవు ఉండే ఈ బ్రిడ్జి నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సిమెంట్ వర్క్ అంతా కూడా ఎన్సీసీ కంపెనీ వారైతే చాలా పరుగులు పెట్టిస్తున్నారండి. చాలా వేగంగా నిర్మాణం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ప్రాజెక్టు ఈ బ్రిడ్జికి సంబంధించి భూమి సమస్యలు అయితే ఏమీ లేవండి. అన్నీ కూడా పరిష్కారం అయిపోయాయి. పరిష్కారం అయిపోయిన తర్వాత పిల్లర్ల నిర్మాణం చేస్తూ ఉన్నారు. గడ్డర్లను కూడా పిల్లర్స్ పైకి ఎక్కించే పని జరుగుతూ ఉంది. ఇదిగో ఇదొక పిల్లర్ అండి, చూసారా? పూర్తిగా నిర్మాణం జరిగింది. పైన కొద్దిగా మాత్రమే మిగిలింది. చాలా పెద్ద పిల్లర్లు అండి ఇవన్నీ. మనకి ఫోన్లో చూస్తే చాలా చిన్నవిగానే కనిపిస్తాయి, కానీ చాలా పెద్ద పిల్లర్లు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ పిల్లర్ నిర్మాణం పూర్తయిపోయి కూడా దాదాపుగా ఒక నెల రోజులు అవుతుందండి. ఇదిగోండి, నెల రోజులు అవుతుంది. ఇక్కడ ఉండేటువంటి తోటలు వీటన్నిటిని కూడా తొలగించి వేశారు. ఈ భారీ క్రేన్లు ఇవన్నీ కూడా ఈ బ్రిడ్జి నిర్మాణంలో భాగంగా వాడుతూ ఉన్నారండి. చూశారు కదండి ఈ బ్రిడ్జిలకు సంబంధించినటువంటి అప్డేట్స్. మరలా ఇంకొకసారి చెప్తాను. స్టీల్ బ్రిడ్జికి సంబంధించి 2 వేస్లో ఒక వే పూర్తిగా పూర్తయిపోయిందండి. కొద్దిగా డివైడర్లు మాత్రమే మిగిలాయి. స్లాబ్ కూడా వేశారు. ఇక తరువాత 2వ వేకి సంబంధించి ఐరన్ వర్క్ అయితే జరుగుతుందండి స్లాబు వేయడం కోసం. ఇది స్టీల్ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేటు. ఇక ఆ 2వ వేకి సంబంధించి స్లాబ్ వర్క్ కూడా ఇంచుమించు ఒక వారం రోజుల్లో పూర్తయిపోతుంది అని మనకు చెప్పుకోవచ్చు. ఇక తరువాత మనం చూసాం కదా, కొండవీడు వాగు పైన నిర్మిస్తున్నటువంటి ఈ బ్రిడ్జు కనెక్టివిటీ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు మొత్తానికి 8 పిల్లర్లలో 5 పిల్లర్ల నిర్మాణం పూర్తయిపోయింది. ఇంకొక 3 పిల్లర్లు మాత్రమే కొద్దిగా బ్యాలెన్స్ ఆగాయి. ఇక తరువాత ఒకవైపు నుంచి గడ్డర్లో పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసుకుంటూ వస్తున్నారండి. గడ్డర్ల విషయానికి వస్తే 2 గడ్డర్లు పిల్లర్స్ పైకి లిఫ్ట్ చేసి పెట్టి ఉండడాన్ని మనం చూడొచ్చు. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొక్కసారి నమస్కారాలు.